అండ్ మాది వచ్చేసి ఎలక్ట్రిక్ సైకిల్స్. సో అదే ఎక్సర్సైజ్గా యూస్ చేసుకోవచ్చు అండ్ బైక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రోడక్ట్ ఎందుకు మీరు చూస్ చేసుకున్నారు? బికాస్ ఈవీ ఇస్ ద ఫ్యూచర్. సో అందువల్ల మేము ఆల్మోస్ట్ బీటెక్లో ఉన్నప్పుడే వీటి మీద చేసేవాళ్ళం అనమాట. వెన్ ఐ వాస్ ఇన్ బీటెక్ నేను ఆల్రెడీ ప్రాజెక్ట్స్ చేసేవాడిని అండ్ పేటెంట్స్ కూడా ఉన్నాయి. వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ us? సో వీ నీడ్ గైడెన్స్. సో మేము ఒక లెవెల్ వరకు తీసుకురాగలిగాం. సో బికాస్ ఆఫ్ మా టీమ్ మెంబర్స్ అనేది 5 to 8 మెంబర్స్ ఉన్నారు. సో 8 మెంబర్స్ కలిసి మేము చేసుకుంటూ వచ్చాము 3 yearsగా సక్సెస్ఫుల్గా వితౌట్ జీరో లాస్ అనమాట. ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసినప్పుడు డే 1 నుంచే మాది ప్రాఫిటబుల్ కంపెనీ. సో ఒక లెవెల్ వరకు మేము రాగలిగాం. బట్ బియాండ్ దట్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మాకు సపోర్ట్ అనేది కావాలి. హలో, మీ నేమ్? మీరు? హాయ్ విజయ్. టెల్ మీ అబౌట్ యువర్ కంపెనీ. మీదేంటి, స్టార్టప్పా లేకపోతే బిజినెస్సా? స్టార్ట్అప్ కంపెనీ. సో మాది వచ్చేసి యూనిక్ గా ఏంటంటే మేము మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్స్ చేస్తాం అనమాట. సో బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్. సో బయట సైకిల్స్ కి మాకు తేడా ఏంటంటే వాళ్ళు ఒక ప్రోడక్ట్ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేసి అదే సేల్ చేస్తారు. సో మనం అడ్జస్ట్ అవ్వాలి. సో మా కంపెనీలో డిఫరెంట్ ఏంటంటే కస్టమైజేషన్. మీ హైట్ని బేస్ చేసుకొని, మీ హైట్ వెయిట్ని బేస్ చేసుకొని మీకు ఎలా రిక్వైర్మెంట్ ఉంటే అలా చేసిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్కి స్పెషల్గా లేడీస్ సైకిల్ ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి స్పెషల్గా ఓల్డ్ ఏజ్ సైకిల్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. కొంతమందికి పిల్లలకి స్టైల్గా యూనిక్గా ఉండాలనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి యూనిక్నెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఇంతవరకు మార్కెట్లో ఏంటంటే ఈ సైకిల్స్ ఇండస్ట్రీలో ఎలా అయితే ప్రోడక్ట్ ఉందో దాన్ని మనం యూస్ చేసుకుంటున్నాం. మీరు ఎప్పుడు చూసింటారు. సో ఇప్పుడు మీరు కొంచెం హైట్ తక్కువ అనుకోండి, సో మనమై అడ్జస్ట్ అవ్వాలి ఆ సైకిల్కి. సో మా దాంట్లో ఏంటంటే మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మేము చేస్తాం అనమాట. సో దానివల్ల ఏంటంటే కస్టమర్కి సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. అండ్ మాది వచ్చేసి ఎలక్ట్రిక్ సైకిల్స్. సో అదే ఎక్సర్సైజ్గా యూస్ చేసుకోవచ్చు అండ్ బైక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అది మా యూనిక్ కాన్సెప్ట్. అసలు మీకు ఈ ఐడియా వచ్చింది అంటే ఈ ప్రోడక్ట్ ఎందుకు మీరు చూస్ చేసుకున్నారు? బికాస్ ఈవీ ఇస్ ద ఫ్యూచర్. సో అందువల్ల మేము ఆల్మోస్ట్ బీటెక్లో ఉన్నప్పుడే వీటి మీద చేసేవాళ్ళం అనమాట. వెన్ ఐ వాస్ ఇన్ బీటెక్ నేను ఆల్రెడీ ప్రాజెక్ట్స్ చేసేవాడిని అండ్ పేటెంట్స్ కూడా ఉన్నాయన్నమాట, 2 పేటెంట్స్. సో దానివల్ల మేము అలా ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి రావాలి అనుకునేసి ఒక ప్రోడక్ట్‌ని చూస్ చేసుకున్నాం. సో బైక్స్ అంటే, కార్స్ అంటే అవంతా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. సో సైకిల్స్ అనేది సింపుల్గా ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరి లైఫ్లో సైకిల్ అనేది ఖచ్చితంగా వాళ్ళు చేస్తారనమాట. సో ఇప్పుడు కార్ అనుకోండి, హాఫ్ ఆఫ్ ది 50% పాపులేషన్ దగ్గర ఎవరి దగ్గర ఉండదు. బైక్స్ అనేది కూడా వాళ్ళ డిపెండెంట్ ఒక 30 years 40 yearsకి వచ్చిన తర్వాత కొంటారు. కానీ సైకిల్ అలా కాదు. సో ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కసారైనా వాళ్ళు కనీసం కొంటారనమాట. సో దెర్ ఈస్ హ్యూజ్ పొటెన్షియల్ ఇన్ దట్. సో ఇలా ఆలోచించి ఆ ఇండస్ట్రీకి అనేది వచ్చాను అనమాట. ఓకే. అంటే ఇప్పుడు జరుగుతుందా మీది? ఆపరేషన్ ఉంది కదా? How is it going? ఐడియా నుంచి ప్రొడక్షన్ దాకా వచ్చింది. ప్రొడక్షన్ లో కూడా మేము 3 yearsగా ప్రొడక్షన్ చేసి సేల్ చేస్తున్నాం. ఇట్ ఈస్ గుడ్. ఇండియా వైడ్ వెళ్తుంది మా ప్రోడక్ట్ అనేది. చాలా ఫేమస్ కూడా. సో ఆల్మోస్ట్ ఒక 40 బ్రాండ్స్ ఉన్నాయి. సో 40 బ్రాండ్స్లో టాప్ 5 బ్రాండ్స్లో మాది ఉందన్నమాట. సో దే ఆర్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అబౌట్ అస్. సో ఒక తిరుపతి నుంచి ఒక స్టార్ట్అప్ స్టార్ట్ అయ్యి ఇండియా వైడ్ సప్లై ఇస్తూ సో సక్సెస్ఫుల్గా రన్ అయ్యే కంపెనీస్లో మాది ఒకటి. గుడ్. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి మీకు ఎలా తెలిసింది అండ్ వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ us? త్రూ నెట్ ఆన్లైన్లో చూసాము కొన్ని ఆర్టికల్స్ అండ్ చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేశారు అనేసి న్యూస్లో చూసాము అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో. సో అలా మాకు రీచ్ అయింది. సో మేము అది చూడగానే మేము ఒక హోప్తో వచ్చామన్నమాట. సో వీ నీడ్ గైడెన్స్. సో మేము ఒక లెవెల్ వరకు తీసుకురాగలిగాం. సో బికాస్ ఆఫ్ మా టీమ్ మెంబర్స్ అనేది 5 to 8 మెంబర్స్ ఉన్నారు. సో 8 మెంబర్స్ కలిసి మేము చేసుకుంటూ వచ్చాము 3 yearsగా సక్సెస్ఫుల్గా వితౌట్ జీరో లాస్ అనమాట. ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసినప్పుడు డే 1 నుంచే మాది ప్రాఫిటబుల్ కంపెనీ. సో ఒక లెవెల్ వరకు మేము రాగలిగాం. బట్ బియాండ్ దట్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మాకు సపోర్ట్ అనేది కావాలి. సో ఆ సపోర్ట్ అనేది మేము ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే. సో యు ఆర్ లుకింగ్ ఫర్ ద స్కేలింగ్ అప్. స్కేలింగ్ పర్పస్ కానీ గైడెన్స్, మెయిన్ గైడెన్స్ కావాలి. సో ఏవి ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, స్టెప్ బై స్టెప్ అనేది గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ గైడెన్స్ కోసం మేము వచ్చామన్నమాట. Okay, so scaling purpose and mentorship you want both from Ratan Tata Innovative Hub. Okay, good luck for you and whatever possible way we will definitely help you.